పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు కాసేపట్లో పార్లమెంట్ అపెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరవుతాయి. ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ డిప్యూటీ లీడర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘ్వాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు హాజరవుతారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు ఎంపీలు వెల్లడిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం మనకు తెలిసిందే. దీంతో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. డీటెయిల్స్ అందించేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అఖిలపక్ష భేటీకి ఎవరెవరు హాజరు కానున్నారు? ముఖ్యంగా పార్టీల వర్షన్, శాఖల కేటాయింపుకు సంబంధించి, నిధుల కేటాయింపుకు సంబంధించి ఎటువంటి రిక్వజిషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? వేటిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది? ఇక అఖిలపక్ష సమావేశం ప్రతి ఏడాది మాదిరిగానే ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు కూడా అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ కార్యక్రమాలని సజావుగా నిర్వహించేందుకు ఈ అఖిలపక్ష సమావేశం దోహదపడుతుంది. మరి ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్షం, ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా హాజరవుతారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా హాజరవుతారు. మరి ఈ సమావేశంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ బడ్జెట్ చాలా కీలకమైన అంశం బడ్జెట్. మరి కేంద్ర బడ్జెట్ ఈ నెల రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ పై పూర్తి ఆశలతో సామాన్యులు ఉన్నారు. మరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరుతుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు సహకరిస్తాయో అయితే చూడాలి. ప్రతిపక్ష పార్టీలు కానీ సహకరించకపోతే సమావేశాలు ప్రభావితంగా మారే అవకాశం ఉంది. దాంతో పాటు ముఖ్యంగా చూస్తున్నట్టుగైతే బడ్జెట్ సమావేశాలు ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మార్చే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటు ఇక ముఖ్యంగా మెడిసిన్స్ మీద పన్ను తగ్గించే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా పన్ను తగ్గించే అవకాశం అయితే ఉంది. అలాగే మొబైల్ బేస్లు, ల్యాప్టాప్లు ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ యుగానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇక ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా వరకు టీవీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ వీటి రేట్లు భారీగా తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ దీని మీద ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం మరి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో కూడా భారీగా చేంజెస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాంతో పాటు ఇక్కడ రైల్వేస్, ఇక ప్రతి రాష్ట్రం కూడా ఈ బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. రైల్వే ప్రాజెక్ట్స్ మీద, అలాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి బడ్జెట్ లో భారీ కేటాయింపులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కూడా బడ్జెట్ లో తమకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బీహార్ కూడా మంచి ప్రాధాన్యత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో భారీగా మార్పులు చేస్తారు. ఈ మార్పుల వల్ల సగటు మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక దిగుమతి వస్తువుల మీద సుంకాలు పెంచే అవకాశం ఉంది. మరి ఎగుమతి చేసే వస్తువుల మీద సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే విపక్ష పార్టీలు ఈసారి